టైటానిక్ గురించి ఎట్లా మునిగిపోయిందండి ఇది? క్రోస్ నెస్ట్ అని చెప్పి ప్లేస్ ఉంటుంది. దానిపైన మనుషులు నిలబడి కంటిన్యూస్ గా ముందు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏ చిన్న షిప్ వెళ్ళినా లేదంటే ఒక ఐస్బర్గ్ లాంటి కనబడినా వెంటనే వాళ్ళు ఫోన్ తీసి చెప్తారు, నాకు ఎదురు కనబడుతుంది ఒకటి, అంత స్పీడ్ వెళ్తున్న షిప్ ని మీరు సడన్ గా ఇచ్చేసి బ్రేక్ కొడితే అయినా సరే విపరీతం ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టైటానిక్ గురించి ఎట్లా మునిగిపోయిందండి ఇది? ఎందుకంటే మాకు మూవీలో చూసింది ఏంటంటే ఒక ఐస్బర్గ్ని గుద్దుకుంటుంది, రెండుగా విడిపోయి మునిగిపోయింది, అండ్ దాని చుట్టూ ఒక మంచి లవ్ స్టోరీ చూపించి మాకు మూవీలాగా వచ్చింది బయటికి అది. బట్ యాక్చువల్గా మీ షిప్పింగ్ కమ్యూనిటీలో క్యాప్టెన్ టు క్యాప్టెన్ చూసినప్పుడు మీకు ఎట్లా అది ఎట్లా మునిగిపోయింది అంటారు, ఎట్లా గుద్దుకొని ఏమైందంటారు యాక్చువల్గా? సింపుల్గా చెప్పాలంటే టైటానిక్ సినిమా వచ్చే ముందే మా అందరికి టైటానిక్ స్టోరీ కాస్త కూస్త తెలుసు. డెఫినెట్ నాట్ ద లవ్ స్టోరీ ఆఫ్ రోజ్ అండ్ యూనో ఆ స్టోరీ కాదు, రోజ్ అండ్ జాక్ స్టోరీ కాదు. టైటానిక్ అన్నది ఒక మునిగిన తర్వాత మీకు షిప్పింగ్లో ఒక బైబిల్ లాంటిది స్టార్ట్ చేస్తారు. దాని పేరు సోలాస్, సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీ అంటారు. అంటే ఒక షిప్ కనుక మునిగిపోతే దానికి మనుషులు రక్షించాలంటే ఏం చెయ్యాలి అన్నట్టు నెక్స్ట్ షిప్ కన్స్ట్రక్షన్ లోనే ఆ షిప్ తయారవుతున్నప్పుడు ఏంటి జాగ్రత్త పడితే షిప్ మొలగదు అన్నది రీసెర్చ్ చేస్తారు. దురదృష్టవశాత్తు చాలా అలాగే జరుగుతాయి. ఈ మధ్య మనకి బస్ యాక్సిడెంట్ జరిగింది, దాని తర్వాత అందరు కాలిపోతే జస్ట్ ఒకే ఒక ఎమర్జెన్సీ గేట్ కాదు, ఎక్కడ ఇంకా ఎక్కడ ప్రత్యామ్నాయ ద్వారాలు ఉండాలని చెప్పి ఆ తర్వాత అనుకున్నాం మనం. సో అది దురదృష్టం మనకి, అంటే ముందుగా ఏం జరుగుతున్నది ఊహించుకోకుండా చేసిన పనులదు. సో టైటానిక్ మునిగినప్పుడు పెద్ద ఇంపార్టెంట్ కారణం ఏంటంటే షిప్ లోపల సెపరేటర్స్ ఉంటుంది, ట్యాంకులు లాంటి ఉంటుంది, దాంట్లో వాటర్ ఫిల్అప్ చేస్తారు. దీంట్ లోపల ఒక దగ్గర కన్నం పడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో వాటర్ వెళ్తుంది. ఆ వాటర్ ఎక్కడి వరకు వెళ్తుంది? ఆ ప్రతి ఏరియాకి ఒక లిమిటేషన్ ఉంది అనుకోండి, 20 మీటర్లు 15 మీటర్లు. మీ వాటర్ ఆ 15 మీటర్ స్క్వేర్ మీటర్లోనే ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళింది అనుకోండి, ఈ 30 మీటర్ల వరకు వెళ్తుంది. దీనికి వెళ్ళింది అనుకోండి 45 మీటర్లో వాటర్ దూరింది, అందుకనే డేంజరస్ కాదు. మీరు సెపరేషన్స్ కన్స్ట్రక్షన్లో మీరు సెపరేషన్స్ కానీ ఎక్కువ లేవనుకోండి, మీరు ఇందులో వాటర్ వెళ్ళి అలా నిండుతూనే ఉంటుంది షిప్లో ప్రతి ఏరియాలో నిండు. సో సెపరేషన్స్ లేవు. ఈ సెపరేషన్స్ లేకపోవడం ఏంటంటే యాక్చువల్ లేదని కాదు, వాళ్ళు అప్పుడు 16 సెపరేషన్స్ పెట్టారు ఒక పక్క, అందులో 6 సెపరేషన్స్ విరిగిపోయని చెప్పి టైటానిక్లో జరిగింది. అందుకే మీకు ఒక సామెత ఉంటుంది, ఇట్ ఇస్ అ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని. మీరు ఎప్పుడైనా సామెతలు అందులో ఉంటుంది, అంటే చిన్న తప్పు జరిగింది అనుకోండి, వీడు ఎవరో దొంగతనం చేసేది, అరే ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, వీడు దొంగతనం కాదు చాలా పెద్దోడు, అంటే మనకి తెలిసింది ఈ మాత్రమే. సో సముద్రంలో కూడా ఒక ఐస్బర్గ్ కనబడింది అనుకోండి, ఇంత పాట కనబడింది అనుకోండి, కింద ఇంకా 90% వాటర్లో ఉన్నట్టే. సో షిప్ అని జస్ట్ పైన టిప్ ఇంత ఐస్బర్గ్ కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళిపోవడం చేయకూడదు. ఐస్బర్గ్ ని గుద్దుకుందా? ఐస్బర్గ్ నే గుద్దుకుంది. ఇప్పుడు లాగా పూర్వకాలంలో అంత స్ట్రాంగ్ రాడార్స్ లాంటివి అంత ఉండేవి కావు. సో దాంట్లో క్రోస్ నెస్ట్ అని చెప్పి ప్లేస్ ఉంటుంది, షిప్ లో కూడా చూపించారు. ఫ్రంట్ పార్ట్ లోన ఒక రాడ్ లా ఉండి దానిపైన మనుషులు నిలబడి కంటిన్యూస్ గా ముందు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏ చిన్న షిప్ వెళ్ళినా లేదంటే ఒక ఐస్బర్గ్ లాంటి కనబడినా, ఒక డెబ్రీ కనబడినా, లేకపోతే ఇంకేమైనా కనబడినా వెంటనే వాళ్ళు ఫోన్ తీసి చెప్తారు, నాకు ఎదురు కనబడుతుంది ఒకటి, ఎంత దూరం ఉంది? వాడు హజ్జా చెప్తే ఎంత దూరం ఉన్నట్టుంది, నాకు రైట్ సైడ్లో, దాన్ని షిప్పింగ్ లైన్లో స్టార్బోర్డ్ సైడ్, నా స్టార్బోర్డ్ సైడ్ 10 degreesలో నాకు ఒకటి కనబడుతుంది అని. అప్పుడు బ్రిడ్జ్ వాళ్ళు చూస్తారు, ఎందుకంటే బ్రిడ్జ్ నుంచి ఫార్వర్డ్ వరకు, బ్రిడ్జ్ అంటే క్యాప్టెన్ నుండి దాని బ్రిడ్జ్ అంటారు, సారీ ఆ పార్ట్ బ్రిడ్జ్ అంటారు. అక్కడ నుంచి ఫ్రంట్ ఉన్న ఒక 200 meters డిస్టెన్స్ కూడా తేడా రావచ్చు. ఆ ముందు నుంచి వాడు కనబడతారు డేంజర్స్ ఉంటే. సో వాళ్ళు చూసి వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పిన టైం కల్లా వాళ్ళు కూడా రాత్రి పడి ట్యాపెండ్ అంటే 4 గంటలకు 3 గంటలకు జరిగిన టైం. ప్రపంచంలో జరిగిన హైయెస్ట్ యాక్సిడెంట్స్ తెల్లవారు 3 నుంచి 6 లోపల జరుగుతాయి, 5 లోపల ఇంచుమించు. మనిషికి నిద్ర ఈవెన్ 12 వరకు పడుకొని లేచి వచ్చినప్పుడు కూడా కొంచెం కన్ను మూస్తుంది, ఏమి లేనప్పుడు, ఎస్పెషల్లీ ఏమి జరగనప్పుడు, ఏమి లేదు, ఆ పనే చూడండి, ఇంకేం లేదు, మోనోటోనస్ ఒకే పని చేస్తూ ఉండడం వల్ల బోర్ కొడుతుంది. చిన్న కునికేయడమో లేకపోతే ఏదో మాట్లాడడం, అందులో కూడా చూపిస్తారు, ఇది సరదా జోక్ లేదు, ఏదో సరదా చూపించారు అందులో. వాడు చెప్పినప్పటికల్లా టూ లేట్. షిప్లో ఏమవుతుందంటే దురదృష్టం అనుకోండి, ఏమనుకోండి, షిప్కి బ్రేక్ ఉండదు, షిప్ సడన్ గా తిప్పే ఛాన్స్ ఉండదు. మీరు ఒక 1,00,000 టన్నుల షిప్ను పట్టుకెళ్తున్నారు, 15 knots, నాట్స్ అంటే నాటికల్ మైల్స్, అంటే 15 నాటికల్ మైల్స్ అబౌట్ 1.86, అంత స్పీడ్ వెళ్తున్న షిప్ను మీరు సడన్గా చూసి బ్రేక్ కొడితే ఇంచుమించు కిలోమీటర్ తర్వాత అవుతుంది షిప్.
బ్రేక్ అంటే మళ్ళీ ప్రొపెల్లర్ రివర్స్ చేయాలేమో ఫ్యాన్ ని. కరెక్ట్. ఓకే. మొట్టమొదటి అది కూడాను ముందు దాన్ని ఆపాలి, జీరో చేస్తారు, చేసిన తర్వాత స్టర్న్ కిక్ ఇస్తారు. స్టర్న్ అంటే వెనకాలకి రివర్స్. అయినా సరే విపరీతం వైబ్రేట్ అని చెప్పి దాని క్రాష్ స్టాప్ అంటారు. అంత జరిగిన తర్వాత 1 కిలోమీటర్లు ఆగిందంటే మన అదృష్టవంతులు. నార్మల్గా వెళ్తున్న షిప్ జస్ట్ ఇంజిన్ స్లో డౌన్ చేసి ఆపేసాం అనుకోండి, ఆపేస్తే 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ కూడా వెళ్తుంది షిప్, ఆ తర్వాత ఆగుతుంది. సో మీరు అంత సడన్ గా చెప్పినప్పుడు షిప్ బ్రేక్ కొట్టి ఆపలేరు, తిప్పలేవు. తర్వాత టర్న్ కొట్టినప్పుడు షిప్ చాలా టైం పడుతుంది మొత్తం తిరగడం. అంత పెద్ద షిప్ తిరిగినప్పటికల్లా టైం పడుతుంది. సో అందుకే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ చాలా తక్కువ ఉంటుందండి. సో దానివల్ల షిప్ ఆ ఐస్బర్గ్ ని టచ్ గుద్దుకోవడం, ఆ కింద ఉన్న ట్యాంక్స్ అన్ని రప్చర్ చేసుకోవడం, రప్చర్ చేస్తూనే అంటే ఊడిపోవడం, దాంట్లో లోపలికి వాటర్ వెళ్ళిపోవడం, మొత్తం వాటర్ వెళ్ళిపోతే షిప్ లిస్ట్ అయిపోతుంది ఇలాగా. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అయిపోయింది. లిస్ట్ అయిపోతే అంటే ఈ యాంగిల్ ఒక సైడ్ వంగిపోవడం, అప్పుడు అందరు పరిటి బోట్లు. సో ఇంత యాంగిల్ ఇదే చెప్తాను. సో అప్పుడు జరిగినప్పుడు లైఫ్ బోట్స్ అన్ని యువతల పక్క మొత్తం 2224 మంది అందులో ఉన్నారని చెప్పి లెక్క. అందులో ఇంచుమించు 600 మంది 500 మాత్రమే సేవ్ అయ్యారు, 1500 మంది చనిపోయారు. సో దీనికి కారణం ఏంటి? ఇందులో లైఫ్ బోట్లు కూడా ఆ 2224 మంది కూడాను సిచ్యువేషన్ వచ్చి లైఫ్ బోట్ లెక్కలను ఊహించలేదు. ఏం జరిగితే అని చెప్పి ఒక సగం మంది కోసం అంతమంది కోసం లైఫ్ బోట్లు తయారు చేశారు. అప్పుడు అది కూడా షిప్కి అవతల పక్క లైఫ్ బోట్స్ టోటల్గా కలిపి 2224 మందిని తీసుకెళ్ళడానికి రూల్ ఉండేది అప్పుడు. ఇప్పుడు మార్చేశారు. ప్రతి సైడ్ టోటల్ నెంబర్ ఆఫ్ మనుషులు పట్టినంత కావాలి ఇప్పుడు. అంటే ఒక షిప్లో ఇప్పుడు 24 మంది మా క్రూ వెళ్తున్నారు. ఈ షిప్ కానీ ఇప్పుడు ఏం జరిగింది అనుకోండి, యువతల పక్క నుంచి కూడా 24 మంది వెళ్ళిపోయే కెపాసిటీ లైఫ్ బోట్ ఉండాలి, అవతల పక్క కూడా. ఇప్పుడు ఎలా ఒరిగిపోయింది ఈ లైఫ్ బోట్, పైన బోట్లు దింపలేము ఇంకా, ఆ బోట్లు ఇంకా షిప్ మీద ఉండిపోయాయి. ఎగ్జామ్ ఇంక ఈ బోట్లు ఏమో వాటర్లో దూరం ఉన్నాయి. ఇది కాకుండా మీకు లైఫ్ బాయ్స్ ఉంటాయి అంటే మీకు రకరకాలు ఉంటాయి షిప్ని సేవ్, మనుషులని సేవ్ చేయడం. సో ఇవన్నీ రూల్స్ అన్ని మారాయి. ఎనీవే అది షిప్ అలా టిల్ట్ అయిపోయి ఉండిన తర్వాత జనం అందరు కలిపి బోట్లు ఎక్కి దిగే ప్రిఫరెన్సెస్. అది స్టాటిస్టిక్స్ చెప్పుకుంటే యాజ్ ఏ షిప్ చాలా బాధ అనిపిస్తుంది. 80% of the crew died. Ship crew. Highest number of people saved was women and children. వాళ్ళకి ముఖ్యంగా ఈ సినిమాలో కూడా కొంచెం చూపించారు. ముందు పిల్లల్ని ఎక్కించండి, మీరు నంబర్ ఆశ్చర్యపోతారు. 3 పెట్ డాగ్స్ కూడా సేవ్ చేశారు అప్పుడు టైటానిక్ లో. అంటే క్రూ సో లాస్ట్ వెళ్ళిన వాళ్ళ బోట్లు లేవు. దాని షిప్ లోపల దూరినప్పుడు షిప్ వాటర్లోకి వెళ్ళిపోతున్నప్పుడు పెద్ద సక్షన్తో లోపలికి వెళ్తుంది. దగ్గర ఉన్న అన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఇంపాక్ట్, ఆ కింద లోపల మునిగిపోయిన చెక్క ముక్కలు ఉంటాయి కదా, అది తిరిగి పైకి లెగుస్తాయి. లెగిసినప్పుడు బతికున్నవాడు కూడా నా చెక్క ముక్కలు లాంటి పొట్టలు దూసుకెళ్ళిపోతాయి బుల్లెట్ లాగా. సో టచ్ వుడ్ ఎప్పుడు జరగకూడదు. అందుకే షిప్ లో ప్రపంచంలో అతి గొప్ప సేఫెస్ట్ ఇదేంటి అంటే షిప్పే అంటారు. షిప్పే మిమ్మల్ని సేవ్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి షిప్ దిగి బోట్లోకి వెళ్ళే పరిస్థితి వస్తే చాలా సేఫ్ కాదు. అంటే అప్పుడు ఆ వీడియోలో సినిమాలో చూసినట్టు కూడా ఇంత ఉన్న డిస్టెన్స్ కూడా ఆ మంచు వల్ల కనిపించలేదు. ఇప్పుడు కూడా కనిపించదు కదా. ఇప్పుడు ఎట్లా చేస్తారు? మౌంటైన్ ఉందని కూడా తెలుస్తుంది, అక్కడ ఐస్బర్గ్ ఉందని కూడా రాడార్లో తెలుస్తుంది. రాడార్లో మీ సిగ్నల్ తిరుగుతుంటుంది, పైన రాడార్ యాంటెనా ఉంటుంది. అది యాంటెనా తిరుగుతుంటే సిగ్నల్ పల్స్ పంపించి తిరిగి వస్తుంటుంది. దానివల్ల మీ సిగ్నల్ ఎంత దూరం వెళ్ళి వచ్చింది, ఏ యాంగిల్లో వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చింది తెలిసి అక్కడ మీకు స్క్రీన్ మీద డాట్ కనబడుతుంది. అదే డాట్ పెద్ద డాట్ అనుకోండి, పెద్ద షిప్ ఫర్ ఎగ్జాంపుల్, అదే ఇంకా పెద్దది అనుకోండి, ఇలా గీత కనబడుతుంది, ల్యాండ్ ఉందన్నమాట. ఇది ల్యాండ్స్ లాంటివి వాటి కోసం. ఇదే షిప్స్ అనుకోండి, ప్రతి షిప్ తలగా ఐడెంటిటీ మనకి స్క్రీన్ మీద కనబడిపోతుంది. పక్కన ఈ రాడార్ కాదు, ఈ పక్కన ఇంకొక ఎక్విప్మెంట్ వచ్చింది, దాని పేరు ఏఐఎస్ అంటారు, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. వాళ్ళ సిగ్నల్, వాళ్ళ ప్లేస్, అది వాళ్ళ నేమ్, కాల్ సైన్ అన్ని వాళ్ళు రేడియేట్ చేస్తూనే ఉంటారు, మనం చేస్తుంటాం. వాడికి కూడా మనం ఇంచుమించు 200 కిలోమీటర్స్ ముందు నుంచి వాడికి తెలిసిపోతుంది. మంచి వెదర్ కండిషన్స్ లో 1000 కిలోమీటర్స్ దూరంలోనే ఎదురువాడికి తెలుస్తుంది మనం ఉన్నామని చెప్పి. సో తెలిసిపోతుంది. ఇవాళ రేపు రాడార్స్ ఎక్విప్మెంట్ చాలా సాఫిస్టికేటెడ్. అంతే తప్ప ఐస్బర్గ్స్ అన్నది కూడా మీకు అంత ప్యూర్గా తెలియదు. ఎందుకంటే ఐస్బర్గ్ అగైన్ వాటర్ చిన్న టిప్ ఉంటుంది, ఇంత కొంచెం పైకి వస్తుంది. మీరు ఐస్బర్గ్స్ వచ్చే ఏరియా ఉంది అనుకోండి, నార్త్ అమెరికన్ ఏరియాస్లో, వాటిలో కంట్రీ ప్రతిరోజు ప్రతి 6 గంటలకి ఐస్బర్గ్ నోటిఫికేషన్స్ పంపిస్తారు. యాజ్ ఎ షిప్ లో నేను వెళ్తున్న వాడిని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐస్బర్గ్ చూసాను, నేను తప్పించుకొచ్చాను, బట్ అది ఇంకోటి గుద్దుకోవచ్చు కదా.
సో రోడ్ మీద మనం పాట్ హోల్ చూసినట్టు రోడ్ మీద గోయి కనబడదు అనుకోండి, మనం తప్పించుకొచ్చేసి సరిపోదు కదా. సో షిప్ లో కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. మనం ఒక ఐస్బర్గ్ సైడ్ చేస్తే ఆ పొజిషన్ మొత్తం మనం నోట్ చేసుకొని అథారిటీస్ మనం పంపించాలి. నేను ఒక ఐస్బర్గ్ చూసాను, ఆ ఐస్బర్గ్ లో డ్రిఫ్ట్ అవుతుంది, సో వాళ్ళందరికీ నోటిఫికేషన్ పంపిస్తారు ఒక ఐస్బర్గ్ సైటెడ్ డ్రిఫ్ట్ అవుతుంది చెప్పి. సిమిలర్లీ వేల్స్ కూడా, వేల్ చేపలు ఉంటాయి కదా, తిమింగిలాలు కూడాను ఎండేంజర్ స్పీసీ, అంటే వాటిని కాపాడాలి బాధ్యత మంది. సో తిమింగిలాలు కనబడినా సరే రిపోర్ట్ చేయాలి ఏరియాస్ లో. తిమింగిలో నువ్వు చూసి రిపోర్ట్ చేయకపోతే మీ మీద కేసు ఉంటుంది. ఎస్, సో చాలా చాలా స్ట్రిక్ట్ గా అండ్ సిస్టమేటిక్ ఉంటాయి ఇవన్నీ అండి.